కాళిదాసు రఘువంశంలో ఒక విషయం ప్రస్తావించాడు. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశైషిణాం వార్ధకేము నివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. చిన్నప్పుడు మనకు అవసరమైన చదువులు చదువుకోవాలట, యవ్వనంలో సంసారంలో విషయభోగాలు అనుభవించాలట, ముసలితనంలో మునివృత్తిని అవలంబించాలట, తర్వాత చివరి దశకొస్తాడో అప్పుడు యోగము చేత శరీరాన్ని విడిచిపెట్టాలి. అంటే మానవుడు 4 పురుషార్థాలను సాధించడంలో సఫలుడు కావాలి. ధర్మార్థ కామ మోక్షాలను ఈ 4ంటిని సాధించినప్పుడే పురుషుడు పూర్ణుడవుతాడు. కాబట్టి మనిషి పూర్ణుడు కావడానికి ముఖ్యంగా ఉపయోగపడేది 4వ పురుషార్థం మోక్షం. అలాంటి మోక్షాన్ని పొందడానికి యోగమే శరణ్యం కనుక ఇప్పటిక 5000 సంవత్సరాల కంటే ముందు మహర్షి పతంజలి రచించినటువంటి యోగ దర్శనం కూడా పూర్ణమైనటువంటి గ్రంథంగా నా భావన. నేను ఈ యోగ దర్శనాన్ని వ్యాఖ్యానించడం జరిగింది.